సార్ ప్రకటన అయితే వచ్చింది. కొన్ని పేపర్‌లో 10,300 వచ్చింది. కొన్ని పత్రికల్లో 11,500 కోట్లని వచ్చింది. ఈ డబ్బులు దేనికి కేటాయిస్తారు? ఏ రూపంలో ఇస్తున్నారు? అప్పుగా ఇస్తున్నారా? సహాయం చేస్తున్నారా? అనేది స్పష్టత లేదు. నంబర్ 1. రెండోది, అసలు స్టీల్ ప్లాంట్ సర్వే అవ్వాలంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరూ కూడా మాకు డబ్బులు కేటాయించండి అని అడగట్లేదు. స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కోరుకునేది మా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి. నంబర్ 1. సొంత గనులు కేటాయించలేని పరిస్థితే కనుక ఉన్నట్టయితే సెయిల్లో మెర్జ్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి అని చెప్పి స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ పోరాడుతూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున డబ్బులు అనేవి దేనికోసం ఖర్చు పెడతారో కూడా తెలియని పరిస్థితి. గతంలో కూడా కొంత ప్యాకేజీ మొత్తంలో డబ్బులు ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇచ్చిన డబ్బుల్ని ఇచ్చినట్టుగానే మాకు జీఎస్టీ రూపంలో వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కి కొన్ని మొండి బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిల రూపంలో వెనక్కి తీసుకెళ్ళిపోతారా? కార్మికుల జీతాలు చెల్లిస్తారా? ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తారా అని ఇందులో స్పష్టత అనేది ఏమీ లేదు. ఇది కూడా అప్పుగా ఇస్తున్నట్టే చెప్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అంటే మేము ఒకటే అడుగుతున్నాం. మీకు నిజంగా స్టీల్ ప్లాంట్ మీద చిత్తశుద్ధే ఉన్నట్టయితే మొన్న ప్రధానమంత్రి విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో ఎందుకు ప్రకటించలేకపోయారు? స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం మేము చేయటం లేదు అని ఒక్క మాట ఆయనతో ఎందుకు చెప్పించలేకపోయారు? మీరు ఎందుకు అడగలేకపోయారు అని మేము అడుగుతూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా నక్కపల్లిలో పెడుతున్నటువంటి మెట్టల్ కంపెనీకి సొంత గనులు కేటాయించాలని మీరు అడిగారంటే మీ ఆంతర్యం ఏంటని చెప్పి మేము నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే విశాఖపట్నాన్ని స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా నాశనం చేసి ప్రైవేట్ మెట్టల్ కంపెనీకి దోచిపెట్టాలని చూస్తున్నారా అని మేము అడుగుతున్నాం. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వివిధ పన్నుల రూపంలో, డివిడెండ్ల రూపంలో 60,000 కోట్ల రూపాయలు పైబడి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. అటువంటిది ఈరోజు డబ్బులు కావాలని అడగట్లేదు. మీరు గనక ముడి కనీసం సొంత గనులు కేటాయించినట్టయితే తిరిగి స్టీల్ ప్లాంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు మీకు చెల్లిస్తుందని చెప్పి చెప్తున్నాం. అదే ఏకైక ప్రత్యామ్నాయం అని చెప్పేసి కూడా చెప్తున్నాం.